దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. ఈ భూమంతటిని మనం గమనిస్తే ఈ భూమి మీద అనేక భాషలు ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ భాషలు వినడానికి ఒక్కొక్క భాష అందంగా ఉంటుంది. అయితే ఆ భాషలు నేర్చుకొని మాట్లాడడానికి చాలా కష్టంగా అనిపిస్తాయి. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళేటప్పుడు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న భాషలు అర్థం కాక ప్రతి మనిషి అనుకునేది ఏమిటంటే, దేవుడు ఎందుకు ఈ భూమి మీద ఇన్ని భాషలు పెట్టాడు, అందరికీ సమస్త మానవాళికి ఒక్క భాష పెట్టుంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకున్నట్టుగానే దేవుడు కూడా సమస్త మానవాళికి ఈ భూమి మీద ఒకే ఒక భాష పెట్టాడు. అయితే ఈ భాషలన్నీ ఎలా పుట్టాయి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 11వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మనం గమనిస్తే, భూమి మీద ఒకే భాష ఒకే పలుకు ఉంది. అయితే ప్రజలందరూ తూర్పున ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు షేనారు దేశంలో ఒక మైదానం వారికి కనబడింది. అక్కడ వాళ్ళు నివసించి ఇటుకలు చేసి వాటిని బాగా కాల్చుదాము రండని ఒకరికొకరు చెప్పుకున్నారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టికీలు వారికుంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, భూమి అందంతటా మనం చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని, ఆకాశమునంటే శిఖరం గల ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో దేవుడు నరుల కుమారులు కట్టిన ఆ పట్టణాన్ని, ఆ గోపురాన్ని చూడడానికి దిగివచ్చాడు. అప్పుడు దేవుడు, ఇదిగో జనం ఒకటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ప్రారంభించారు, ఇక మీదట వాళ్ళు చేయదలిచిన ఏ పనైనా చేయకుండా వాళ్ళకిక ఆటంకమేమీ ఉండదు. అందుకే నేను దిగి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేస్తాను అని అనుకున్నాడు. ఆ రీతిగా అనుకొనిన దేవుడు అక్కడ నుండి దిగివచ్చి భూమి అందంతటా వారిని చెదరగొట్టాడు. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ పట్టణాన్ని, ఆ గోపురాన్ని కట్టడం మానుకున్నారు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాలి, ప్రజలందరూనేమో అక్కడ నుంచి చెదరిపోకుండా ఇక్కడే ఉండాలి అని తలంచుకున్నారు. దేవుడైతే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనుషులందరితో తెలియపరచాడు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెప్పాడు. అయితే ప్రజలందరూ కూడా ఒకే చోట గుంపుగా ఒకే పట్టణాన్ని కట్టి అందులోనే నివాసం ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడు వారి యొక్క భాషలను తారుమారు చేసి ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు. ఒక వ్యక్తి మాట్లాడే భాష మరొక వ్యక్తికి అర్థం కాకుండా పోయింది. అందుకే ఆ ప్రజలందరూ కూడా ఆ ప్రాంతం నుంచి చెదరిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ దినమే భాషలు పుట్టిన దినంగా మనం గుర్తించాలి. అంతేకాకుండా ఈ దినాన్ని దేవుడు అనేక భాషలను ఏర్పాటు చేసినట్లుగా మనం గమనించాలి. లేదంటే ప్రజలందరూ కూడా ఒకే ప్రాంతంలో, ఒకే దేశంలో, ఒకే చోట నివసించేవాళ్ళు. దేవుని ఉద్దేశానుసారంగానే ఇన్ని దేశాలను, ఇన్ని రాష్ట్రాలను, ఇన్ని ప్రాంతాలను దేవుడు ఈ భూమి మీద పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకిచ్చిన దేశం, మనకిచ్చిన రాష్ట్రం, మనకిచ్చిన ప్రాంతం అంతా కూడా ఆయన కృప మాత్రమే. ఈ భాష ప్రజలను ఏకపరుస్తుంది, ప్రజలను వేరు చేస్తూ ఉంటుంది. అందుకే మనం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని విశ్వసించి ఆ దేవుణ్ణి, మనకిచ్చిన సమస్తాన్ని బట్టి మనసారా స్తుతి చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో, మన జీవితాలలో కూడా కొన్నిసార్లు మనం సొంతగా కొన్ని ఆలోచనలు చేసుకొని ఇలా జీవించుదాం, ఈ కార్యాలు ఇలా చేద్దాం, ఈ పనులన్నీ ఇలా ప్రారంభించుదాం అని అనుకుంటూ ఉంటాం. అయితే ఉన్నట్టుగా ఉండి మనకున్న ఆలోచనలన్నీ కూడా, మనం చేయబోయే కార్యాలన్నీ కూడా తారుమారుగా మార్చబడతాయి. అప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నా ఆలోచనలు, నా కోరికలన్నీ దేవుడు నెరవేరుస్తానన్నాడు కదా, మరి ఎందుకు నా కుటుంబం ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళింది, నేను చేసిన ఆలోచనలు ఎందుకు తలక్రిందులుగా మార్చబడ్డాయి అని నువ్వు బాధపడేదానికన్నా
ఆ రీతిగా దేవుడు ఎందుకు చేశాడో దానిని నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా దాన్ని నువ్వు గ్రహించాలి. ఆ కార్యము చేయడం ద్వారా, నువ్వు చేస్తున్న ఆ ఆలోచన ద్వారా అది నీకు ఉపయోగకరమో, అది నీకు మేలు కలుగు చేస్తుందో, కీడు కలుగు చేస్తుందో, లేదా దేవుడు నీకు కొన్ని గుణపాఠాలు నేర్పించడానికి నిన్ను ఆ మార్గంలో నడిపిస్తున్నాడా అని నువ్వు ఆలోచన చేసుకొని దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఫలింపచేసి, విస్తరింపచేసి దీవెనకరమైన మార్గాల్లో నడిపిస్తాడు. ప్రపంచంలో నువ్వెక్కడ నిలిచి ఉన్నా దేవుడు నీ కొరకు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీకు గొప్ప ఆదరణగా ఉండి అన్ని విషయాల్లో నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. మరి ఈ మాటలు వింటున్న నీవు దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క తలంపులకు అప్పగించుకుందువుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. భాషలను ఎందుకు పుట్టించారో మీరు మాకు తెలియపరిచారు. ఆ దినాన మీరు భాషను తారుమారు చేయడం వల్ల ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో విస్తరించడం జరిగిందని మీరు మాకు తెలియపరిచారు. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలలో కూడా నీ బిడ్డలు చేస్తున్న ఆలోచనలు, కార్యాలు ఒకవేళ తారుమారుగా ఉంటే ఆ పరిస్థితులను మీరు చక్కదిద్దండి. ఆ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు ఒక మంచి మార్గంలో నడిపించబడడానికి మీరు కృప చూపించండి. నీ యొక్క ఆలోచనలను, ఉద్దేశాలను నీ బిడ్డలకు మీరు బయలుపరచండి. వాక్యానుసారంగా నీ బిడ్డలు నడిపించబడడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు సహాయము చేసి, ఈ మాటలు విన్న నీ బిడ్డలందరికీ కృప కలుగు చేసి నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.